హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి యాపిల్తో చేస్తున్నానండి. దానికోసం అయితే మిల్క్, యాపిల్, ఇంకా డ్రై ఫ్రూట్స్, షుగరు, కస్టర్డ్ పౌడర్ అండి. నార్మల్గా కాకుండా ఇలాగ కొంచెం పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా తింటారని చెప్పి నేనైతే చేస్తున్నాను. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ మనం మిల్క్ అయితే వేసేసుకుందామండి. యాపిల్తో బాగుంటుంది ఇలా చేసుకోవడం, అంటే జస్ట్ పుడింగ్లా ఉంటుందన్నమాట. యాపిల్ పుడ్డింగ్ అంటారు కదా, సో ఆ టైప్లోనైతే నేను కస్టర్డ్ పౌడర్ వేసి చేస్తున్నాను. చక్కగా తినడానికి బాగుంటుంది. సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. యాపిల్ ఎలాగా ఉన్నాయని చెప్పి నేనైతే ఇలాగా చేశానండి. చల్లచల్లగా బాగుంటుంది సమ్మర్లో. కానీ ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి వేడివేడిగా తిన్నా సరే బాగానే ఉంటుంది. సో హైలో పెట్టేసుకుందామండి. ఫస్ట్ మిల్క్ అయితే బాయిల్ చేద్దాము. ఇలా బాయిల్ అయిన తర్వాత యాపిల్ అయితే వేసేసుకుందామండి. అందులో కట్ చేసుకున్న యాపిల్, షుగర్ కూడా ఫస్ట్ వేసేసుకుందాము. టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అండి. నాకైతే అది సరిపోతుంది. షుగరు కొంచెం తక్కువే వేస్తున్నాను. అంటే స్వీట్ అయితే నార్మల్గానే ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. సో మీరు ఎక్కువగా తిన్నట్లయితే మాత్రం ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. ఓకే, షుగర్ అయితే మెల్ట్ అయింది. ఇప్పుడైతే యాపిల్ కట్ చేసుకుని తొక్క తీసేసానండి. కాకపోతే మనకి యాపిల్ కట్ చేసిన తర్వాత త్వరగా మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కదా, సో అందుకని అలా ఉందన్నమాట. కొంచెం కుక్ అవ్వాలి ఆ పాల్లోని. కొంచెం మెల్ట్ అదే కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత యాపిల్ కండెన్స్డ్ మిల్క్ కస్టర్డ్ పౌడర్లోని వాటర్ అయినా మిల్క్ అయినా ఏదైనా సరే మీరు కలుపుకొని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మిల్క్ అయితే వేసేసాను కాబట్టి వాటర్తో కొంచెం కస్టర్డ్ పౌడర్ అనేది కలిపేసుకుంటున్నాను. థిక్నెస్ని బట్టి చూసి వేసుకోండి. మనకి తినడానికి కొంచెం పల్చగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం క్రీమీగా కావాలి అని అనుకుంటే మాత్రం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. అందులో ఫ్లేవర్ ఉంటుంది, కలర్ ఉంటుంది, సో మనకి బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయవసరం లేదండి. మా చిన్నబాబు మధ్యలో ఏం వేసారా ఏంటా అనేసి అన్నీ చూస్తున్నాడు. వాడు కూడా నేర్చుకుంటాడేమో. ఆ గాజు కప్స్ అవన్నీ తీసేస్తున్నాడు వాడు. సో ఇలాగా నిదానంగా కుక్ చేసుకుంటే ఇలాగా చిక్కబడుతుందండి. సిమ్లో పెట్టేసేయండి. కస్టర్డ్ మిల్క్ పౌడర్ వేసాక హైలో అయితే పెట్టద్దు, అడుగైతే పట్టేస్తుంది కాబట్టి. సో కొంచెం కలుపుతూ ఉండండి. డ్రై ఫ్రూట్స్ అండి, ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గా వేసుకున్నాను. కుక్ అయితే బాగుంటుంది. అందులో నేను కాజు వేసాను, ఆల్మండ్ వేసాను, ఇంకా కిస్మిస్ కూడా వేసాను. మధ్యలో మనకి అలా అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి అయితే నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను. చూడండి, క్రీమీగా టేస్టీగా బాగా క్రీమీగా భలే కనబడుతుంది కదా. అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా అలాగే ఉంటుందండి చక్కగా. వింటర్లో అయితే కొంచెం వేడివేడిగా తీసుకోండి, సమ్మర్లో అయితే చిల్డ్గా తీసుకోండి. చాలా బాగుంటుంది రెసిపీ అనేది. మనకి యాపిల్ ప్లేస్లోనే బనానా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. సో ఇంకా మీరు అంటే ఫ్రూట్ సలాడ్ టైప్ మాట ఇది. ఫ్రూట్ సలాడ్స్లో అన్నీ మిక్స్ అవుతుంది కదా. కాకపోతే ఫ్రూట్ సలాడ్లో ఏంటంటే ఫ్రూట్స్ అనేది కుక్ చేయము. ఓన్లీ కండెన్స్డ్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ మాత్రమే మనము మిల్క్లోని ఇలా చేసేసుకొని మనం ఫ్రూట్స్లోనైతే వేసుకుంటాం. నేనైతే ఇందులో కుక్ చేశాను అనమాట. అంతే, చూస్తారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. 2 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇది టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని తప్పకుండా అన్ని వీడియోస్ని చూడండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. సింపుల్గా రెడీగా అయిపోతుంది. ఫ్రూట్స్తో చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారు. ఎవరైనా సరే చక్కగా తినచ్చు. ఓకేనండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.